మొదటి వరుసను వదిలిపెట్టి రెండవ వరుసలో మాత్రమే కూర్చో. నేటి ప్రమాణ స్వీకారోత్సవానికి ఇచ్చేసిన వైశ్య బంధువులందరికీ స్వాగతం, సుస్వాగతం. వారికి స్థానం కల్పించండి. మహిళా మధులందరికీ ఎడమ ప్రక్కన స్థానం కల్పించండి. లెఫ్ట్ సైడ్ మహిళా మధులకి మొబైల్ నెంబర్స్, మీ సంతకాలు, మీ పేర్లు, మొబైల్ నెంబర్స్ అక్కడ నమోదు చేయాలని కోరుతూ ఉన్నాము. స్టేజ్ అందరు కిందికి వెళ్ళిపోతే మన కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. మార్గదర్శనం మంచి పాత్ర వహింది. అడాక్ కమిటీ మొత్తం ముందు వరుసలో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. కన్యాకుమారి విశ్వ దేవాలయ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు కూడా ప్రత్యేక ఆహ్వానితులు అందరూ కూడా ముందు వరుసలో ఉండాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే అనుబంధ సంస్థ ప్రభా సంఖ్యలో కూర్చున్నట్లయితే
చక్కటి వేషధారణలో గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అంటేనే ఎడ్యుకేటెడ్స్ ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్న నవీన్ గారు మరియు వారి భాగమైన సభ్యులకు స్వాగతం సుస్వాగతం. నవీన్ గారికి స్వాగతం సుస్వాగతం. పట్టణ అధ్యక్షులు వీరశేఖర్ గారు, సెక్రటరీ స్వాగతం సుస్వాగతం తెలియజేసి మీ స్థానాల్లో ఆశీర్వదిస్తే కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిద్దాం. విజయ్ కుమార్ గారు, ఈరోజు విజయ్ కుమార్ గారు బర్త్డే కూడా ఉంది. అందరూ కూడా చప్పట్లతో హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అమ్మా అవునరా చేయాల్సిందిగా కోరుతున్నాం. విజయవాడ
సభ్యులు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే శ్రీ రామకృష్ణ గారు 2018 సహాయ ఎన్నికల అధికారి, శ్రీ ముక్క వినోద్ గుప్తా గారు ఎన్నికల అధికారి వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ ముక్క వినోద్ గుప్తా గారు డాక్టర్. బీజేపీల శ్రీమతి మెమెంటోస్ సార్ అది కండువా మంచి చేయండి పాపకి. అందరు బ్యాక్ రండి బాగా కెమెరా వీడియో అందరు వెనక్కి రండి. ముందర కలిసి వెంకాయ కట్టే ఏమన్నా తమ్ముడు పసుపు అమ్మవారి అందరూ కూడా అనండి. నమస్తే వాసవి దేవి పరబ్రహ్మ స్వరూపిణి హిందూ నమస్తస్యై నమో నమః. పాట పాడతాను. ఆర్య వైశ్య సంఘం పట్టణ మరియు అనుబంధ సంస్థల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి నేటి ముఖ్య అతిథి శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. రాలేదు వీరశేఖర్ గారు రాలేదు. పూజా కార్యక్రమంలో శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారిని కూడా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. పసుపు అక్షంతలు వేసినావా, పువ్వులు వేసినావా, అగరబత్తి వేయించావా, నైవేద్యం వేయించు. సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవాని సహితం నమామి. శ్రీ జగదంబ దుర్గాదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, లలితాదేవి, గాయత్రీదేవి, అఖిలాండ కోటి బ్రహ్మాండ జనని, ఆది పరాశక్తి, ఆర్య వైశ్య కులదేవత భగవతి శ్రీ శ్రీ వాసవి
కన్యకా పరమేశ్వరి దేవతాసవరి జై గణేశ్వర జై గణేశ్వర జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ बोलो काशी विश्वनाथ भगवान की लक्ष्मी वेंकटेश्वर भगवान की अम्मा कन्यका परमेश्वरी माता की अम्मा देवते धर्मस्य अधर्मस्य प्राणिषु विश्वस्य धर्म की अधर्म की प्राणियों में विश्व का गोहत्या बंधु गोमाता की हरण भागवती देव महादेव हर 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 सर्वे जनाः सुखिनो भवन्तु जय श्रीराम जय वासवी जय वासवी जय वासवी भूमिरेड्डी गाరికి మూర్తియపు భైరవనాథ్ గారు ప్రుడెన్స్ హాస్పిటల్ అధినేత వారిని రికగ్నైజ్ చేయాల్సిందిగా बीजेपी स्टेट मेंबर भारतीय जनता पार्टी श्री धनपाल सूर्यनारायण गुप्ता गाరు వేదికపైకి రావాల్సిందిగా सर्व विघ्नोपशान्तये
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురవే నమః సర్వమంగళమాంగే త్ర్యంబకే గౌరీ నారాయణే నమోస్తుతే నారాయణే నమోస్తుతే జై వాసవి జై వాసవి జై వాసవి థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. తర్వాత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి చాలా బాగుందండి. వేదిక ముందున్న వారు కూడా ఎవరో స్థానాలు కూర్చోవాలని కోరుకుంటామండి. జై వాసవి.
ఆర్యవైశ్య సంఘం నిజామాబాద్ ప్రజలకు ఆర్యవైశ్యుల అందరికీ కూడా ఈరోజు చాలా ప్రత్యేకమైన శుభదినం మనం భావిస్తున్నాము. దానికి ఈనాటి ఆర్యవైశ్య సంఘంతో పాటు మిగతా 7 అమ్మల సంస్థల ఎన్నికలు జరుపుకొని మేమందరం కూడా ప్రమాణ స్వీకారానికి వచ్చాము. కాబట్టి దానికి అన్నగారు ముఖ్య అతిథిగా వచ్చేసి మరి తెలంగాణలోని ఏకైక ఆర్యవైశ్య ఎమ్మెల్యే అని తెలుసు. అన్నగారు గారు ఈనాడు మన ముఖ్య అతిథిగా వచ్చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు పెద్దలు అమరావతి లక్ష్మణ్ కూడా వచ్చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్ర మహాసభ కోశాధికారి పుణ్యాల మల్లికార్జున గారు, అలాగే పొలిటికల్ చైర్మన్ ఆర్యవైశ్య మహాసభ చిత్తల రవీంద్ర గారి, అలాగే ఈరోజు ముఖ్యంగా మరొక వ్యక్తి మనందరి చూడే అన్నగారు మనందరికీ కూడా మనతో పాటు మనలో కలిసిపోయే వ్యక్తి ధన్పాల్ సూర్యనారాయణ గారు, వారి కూడా ముఖ్యంగా వచ్చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి మాజీ అధ్యక్షులు పెద్దలు మూడు రామసుబ్బ గారు, మూడు బాలేశ్వర గారు, అరవపల్లి కుటుంబ గారు, వీరందరూ కూడా ఆరోగ్యపరంగా మాజీ అధ్యక్షులు. అలాగే ఈనాటి ఎలక్షన్స్ రైతులు జరుపుకున్నాము. దానికి ఎలక్షన్ రావాల్సినటువంటి పెద్దలు గౌరవమైనటువంటి డాక్టర్లు దుఃఖ వినోద్ గారికి, అలాగే సహాయమైనటువంటి వారి సోదరులు గారికి, అలాగే మనందరం కూడా చక్కగా నిర్వహించిన ఎలక్షన్లు కొన్ని అమలు ఎదురైనా పెద్దలు గౌరవమైనటువంటి హైకోర్టు ద్వారా అనుమతించినటువంటి రిజిస్టర్ చేసినటువంటి బాబాయ్ గారికి, అలాగే సహాయ చేసినటువంటి రవి గారికి, మాకు కళాకారుల అన్ని విధాల సహాయపడినటువంటి సోదరులు వారికి, అలాగే పెద్దలు బంగారం వెంకటేశ్వర అధ్యక్షులు వాళ్ళ లక్ష్మణ గారికి, అలాగే జిల్లా ఆయన అధ్యక్షులైనటువంటి కోట రామకృష్ణ గారికి, అలాగే వేదిక మీద ఉన్న ఆ యొక్క తీరైనటువంటి ఆడకారు సభ్యులతో పాటు ఈనాడు అందరం కూడా ఎంతో ఉత్సాహకరమైన కార్యక్రమానికి ముఖ్యులు ముఖ్య కార్యక్రమాలు మనం కూడా ఉంది. గత 16 సంవత్సరాల నుంచి వెళ్ళినట్టు ఉంది. 2012 నుంచి వరకు మనం ఏ కార్యక్రమాలు అనుకుంటున్నామో దానికి పెద్దలు కష్టపడి మరి వారు కూడా ఎలాంటి సంకోచం లేకుండా భయం పడకుండా ముగిసినటువంటి ఇద్దరు రాయి ఉన్నారు. వారు ఎప్పుడు కూడా మర్చిపోకూడదని నేను సవాలు తెలియజేస్తున్నాను. పెద్దలు చంద్రశేఖర గారికి, అలాగే అందరం కూడా మనము ఎంతో ఆర్యవైశ్య ప్రముఖ న్యాయవాది అడాకర్తల నుంచి మనం కొట్లాడుతూ 16 సంవత్సరాలు కూడా ఏకదాటిగా ఈ దీపావళి వరకు కూడా వారు సహకరించారు. వారి సభాపతులందరూ కూడా ప్రతిజ్ఞానం చేస్తున్నారండి. అలాగే ఇద్దరు సూర్యమణులు కార్పొరేటర్లైనటువంటి గురుపల్లి కల్పన మనిషానికి, అలాగే ఇంకొక పార్లమెంట్ సోదరులకి మమతా ప్రభాకర్ గారికి, అలాగే మనందరం కూడా చాలా ఎన్నో కార్యక్రమాల్లో ఒక సేవలు కావాలని కోరుకుంటే వేదికైనా ముందు వచ్చే మరొక అభ్యుడు చుట్టూ హర్పణ గారికి, అలాగే ఎలక్షన్లు అందరం కూడా ముందు రావడానికి ఈ ప్రాణానికి కావాలని కార్యక్రమం గారికి అందరూ కూడా ప్రత్యేకంగా జరుగుతున్నారు. అయ్యా వీళ్ళందరూ సైన్స్ 2 నిమిషాలు బాబు సార్, మనం 16 సంవత్సరాలు ఓపికపడ్డాము. ఒక 16 గంటల టైం అయింది మనం చెప్పడానికి. అయ్యా అడాకం అనేది నాకు తెలిసి 6 గంటల పరిచయం ఉంటున్నారు. మరి ఇది రావడానికి కారణమైనటువంటి పిల్లలు ఆనాటి పరిస్థితుల వల్ల 2013 నవంబర్ వరకు అడాకం చేశారు. మరి దాని ప్రయాసమని ఎదురువారు కోర్టుకు వెళ్తే మనం కూడా కోర్టుల పరిస్థితి వచ్చింది. అలాగే 16 సంవత్సరాలు మనం నిరంతరం కొట్లాడుతూ సాధించిన విజయమే ఈ అడాకం విజయం. కాబట్టి అందరూ కూడా అనే పూర్తి ఇవ్వాల్సి కోరుతున్నారండి. అయ్యా 23/1/2023 నాడు జడ్జిమెంట్ వచ్చిన పెద్దలు ఇక పేరు బాగుండదు. కాబట్టి వారు ఎన్ని రకాల కార్యక్రమాలు
రేగులు నేర్చేవారు. అలాగే ఆ ఫ్యామిలీ జన్మలో మర్చిపోకూడదు. ఎందుకంటే అన్ని అవసరాలే ఎలక్షన్లు ఇవ్వరు, నోటిఫికేషన్ సహకరించరు, ఆ మెంబర్షిప్స్ అన్న చేయరు, చేయకుండా వాళ్ళే వస్తారు అక్కడ నుంచి నేను పోటీ చేస్తారని. ఒక అమ్మాయి వస్తుంది పోటీ చేస్తారు అనుకుంటుంది, ఒక అబ్బాయి వస్తుంది పోటీ చేస్తారు అనుకుంటారు, ఒక అమ్మాయి వస్తుంది పోటీ చేస్తారు అంటారు. అందరూ అదే బ్యాంక్ గురించి అయ్యా మీరు ఓటర్ తీసుకేమో కంప్లీట్ చేయలేదు, మీరు 1-3 వరకు కూడా మీరు రిప్రజెంట్ చేశారు, మీరు కాలేజీ చూపిస్తారు. 1-3 వరకు కూడా వాళ్ళు రిప్రజెంట్ చేసే సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు 14 వచ్చి ఓటేసుకోవడం ఏదైనా సందర్భించుకుంటారో మీరు కోరుతున్నాను. ఈ కార్యక్రమం వల్ల అమ్మవారి కార్యక్రమం వల్ల పెద్దలు అన్నగారు అన్ని విధాలకు సహాయకారం తీసుకోవాలని మేము ఈరోజు గడివాళ్ళు కోరుకుంటున్నాం. అలానే మాకు లేకపోతే ఈరోజు ఈ పోలింగ్ వ్యవస్థ కానీ మిగతా కార్యక్రమాల వ్యవస్థ కానీ అన్ని రకాలుగా మాకు ఉంది. న్యాయపక్షంగా ఉంటామని భావించారు కాబట్టి అమ్మవారు కూడా మన సహకారాన్ని ఒక వ్యవస్థ అందించి కోరుకుంటున్నాం. అలాగే వీళ్ళందరూ కూడా ఏంటంటే గారిగా 16 సంవత్సరాల విజయాన్ని మనము ఆనందంగా పంచుకున్నాము. ఇక ముందు అడాకాంటే మనకు అక్కడ లేదు. అడాకాంటే ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే 2 years చేసేటప్పుడు దయచేసి మీరు మళ్ళీ పోటీ చేయండి, మళ్ళీ తెలియండి. కానీ దాని ఎలక్షన్ రాష్ట్రాలు చేసుకుంటూ పోయి 4 ఏళ్ళు ఉంటాయి, మళ్ళీ మేము అడాకం రావాల్సి వస్తుంది, మళ్ళీ అక్కడ సహాయపడాల్సి వస్తుంది. కాబట్టి అందరూ కూడా మీద పడకుండా ఇక్కడ కట్టేసినటువంటి అందరికీ కూడా మరొకసారి వేదిక మీద పిల్లలతో పాటు మనం సహకరించినటువంటి లాయర్స్ కానివ్వండి, అధికారులు కానివ్వండి, అలాగే సోదరులందరూ కూడా నమస్కరిస్తూ మీకు మరొకసారి అమ్మవారు మీ మీద మా మీద ఇలాంటి కావాలని కోరుకుంటూ జై వాసవి, జై జై వాసవి. ముఖ్యంగా మన ప్రియతమ బీజేపీ రాష్ట్ర సభ్యులు ఇక్కడ ఉన్న ప్రతి పెద్దలకు పేరున నమస్కరిస్తూ నాకు ఒక గురుతర బాధ్యత గ్రహానికి అప్పగించారు. అయితే ఈ బాధ్యత తీసుకోవడానికి మైక్ దగ్గర పెట్టుకో. అంతేకాకుండా ఎలక్షన్స్ కూడా అడహార్ కమిటీ ఆధ్వర్యంలో
మంచి మంచి కార్యాలు ధర్మకార్యాలు డొనేషన్స్ 16 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ కూడా కూడుకుంటుంది. అదృష్టవతి మన వీళ్ళలో ఎమ్మెల్యే కాదు 1.5 crore ఎమ్మెల్యే పార్టీ నుంచి ఎంపీ పార్టీ నుంచి ఇచ్చారు. అంతేకాకుండా మొత్తం వల్ల 24 crores అలాగారు వికారి కృష్ణమూర్తి గారు సార్ ఎమ్మెల్యే కాకముందు ఎన్నికలు అడుగుపెట్టకుండా చూడక 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి మాకు వారి పేరు 20 లక్షలు మనం ఇచ్చారు. అంటే ఈ 5 ఏళ్లలో 75 lakhs ఎమ్మెల్యే గారు మనసుకి తన పర్సనల్ నుంచి కాంట్రిబ్యూట్ చేయకపోతే ఈ వైద్యంగా చదువు చూస్తున్నారు. అది నలుగురు పెట్టారు కాబట్టి ఏదో బాధపడుతున్న అడ్వాన్స్ నుంచి ఈ షేప్ వచ్చింది. ఆ పిల్లల వీళ్ళు మాత్రమే దగ్గరుండి వీళ్ళు ముందుకు వచ్చారు. అంటే ఇప్పటి వరకు ఎమ్మెల్యే గారి ఫండ్స్ ఇయ్యక ముందు వరకు చేసింది అన్ని సర్కారు చేసింది పాలించారు. సో ఇన్ దిస్ బ్యాక్గ్రౌండ్ మన సంస్థలు ఎన్నో ఆదర్శవంతంగా ఉండాలి. నిజామాబాద్ మిగతా శివారు కూడా ఆదర్శవంతంగా ఉండాలని మా రాఘవేంద్ర గారు కూడా ఒకటే ఎన్నికలు కండక్ట్ చేయాలి అని ఉద్దేశంతో ముందుకు వచ్చారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే లేదు ఇంకొకటి ఈ సర్కార్ ఎలక్షన్స్ కానీ సర్కార్ మ్యాటర్స్ కానీ ఇప్పటి నుంచి కోర్టు వరకు తీసుకురావాల్సి జయవాసవి ఇన్ని రోజులు ఎన్నికలు ఎట్లా జరిగింది అనేది సార్ క్లియర్గా వివరిస్తుంది కాబట్టి ప్రశాంతంగా ఉంది. వినండి, శబ్దం చేయండి ప్లీజ్. ఈ కోర్టు కేసు ఎలా ఉంటాయి మేము ఉన్నాం. గవర్నమెంట్ సర్వీస్ కూడా చేశాను. తర్వాత వ్యాపారస్తులు ఉన్నారు, ప్రొఫెషనల్స్ ఉన్నారు, మహిళలు ఉన్నారు, అందరూ ఉన్నారు. రేప్ కేసెస్ చేసి కూడా 15,000 వరకు కూడా తీసుకుంటారు. ఎవరికి కేసెస్ మొన్న మన తెలంగాణలో నల్గొండ జిల్లాలో ఇద్దరు అడ్వకేట్స్, ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అడ్వకేట్స్ నాటిలో మీద పోస్ట్ పారేశారు, సంపాదించారు. ఇప్పటి వరకు దాని ఎంక్వైరీ ఇటువంటి దానికే అడ్రస్ లేదు. ఈ కమ్యూనిటీ ఎలక్షన్స్ కమ్యూనిటీ మ్యాటర్స్ ఓటు తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇంతవరకు పెద్దలు మన కమ్యూనిటీలో ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఏకైక ఎమ్మెల్యే గారు ఉన్నారు, రాష్ట్రంలో ఏకైక ఎమ్మెల్యే గారు ఉన్నారు, సూర్యనారాయణ ఉన్నారు, అమర్వాది గారు ఉన్నారు. ఇప్పుడు నిరాశ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆహ్వానితులు అధ్యక్షులు, జిల్లా రైస్ మిల్లర్స్ అధ్యక్షులు, ఆర్ మిల్లర్స్, కార్పొరేట్ అధ్యక్షులు, మంగారెడ్డి కూడా ఇంతమంది ఇన్ని ఆర్గనైజేషన్ పెట్టుకున్నాం. అధ్యక్షులు, రిటైర్డ్ ఎక్స్టెన్షన్ పాట్నా, సో ఈ అడ్వకేట్ ఇంతమంది ఒక కమ్యూనిటీ ఇంత న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళని కాపాల్సిన బాధ్యత మనకి. వాళ్ళు చేస్తున్నారు, మనం కూడా అది కాకుండా చూడాల్సిన బాధ్యత ఇప్పటి సైడ్ కానీ ఇటువంటి విషయాలు పునరావృతం కాకుండా యువకులు ఎంత ఎనర్జెటిక్గా పాల్గొన్నారంటే ఎలక్షన్స్ లో 4 కానీ
క్యాంపెయిన్లో ఈ ప్రమాణ స్వీకారోత్సవం అందరూ వస్తున్నారు కదా, వస్తే కార్యక్రమాలు జరుగుతాయి. పెట్టిన తర్వాత పరిశీలనప్పుడు కూడా క్లియర్ గైడ్లైన్స్ దాని ఉన్న ప్రకారం ఎవరిని చేయకుండా ఈ 16 అనేది ప్రెసిడెంట్గా నామినేషన్ చేయాలంటే 2 సంవత్సరాలు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నారు. 16 చేసి వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పాత్రలో వేస్తున్నారు. ఎంతో మంది యువకులు తీసుకొని చేయాల్సి వస్తున్నారు. వాళ్ళని అణిచిపెట్టారు. ఇప్పటి నుంచి కాకుండా ఈ కొత్త వాయు వచ్చేది మొట్టమొదటి చేయాల్సింది ఎన్నికల ఒక కమిటీ కమిటీ పెట్టి దాన్ని ఏమి మార్పులు చేస్తారో చేయాల్సిన అవసరం. ఇట్లా చేస్తే అందరికీ అవకాశం వస్తుంది. అందరూ సమాజం చేయడానికి కూడా వస్తుంది. మిత్రులారా, ఎన్నికల్లో ఎంత కష్టపడమని ఇయర్ చెప్తున్న ఎంత డిస్టర్బెన్స్ ఉంది. ఇవ్వరు నిమిషంలో పాటించడానికి ఎన్నికల నియమాలు ఉండగా సోషల్ మీడియాలో చేస్తున్నారు, ఆఫ్లైన్లో చేస్తున్నారు, ప్రింట్ మీడియాలో చేస్తున్నారు. లో ఒక శిలాఫలకం పెట్టున్నారు. ఇవన్నీ తెలుసుకోవాలి. జిల్లా కమిటీ అధ్యక్షులు విశ్వనాథ్ శ్రీనివాస్ గుప్తా గారు వారి ప్రమాణ స్వీకారం చేయించాల్సిందిగా కోరుతున్నారు. అందరూ కూడా మీ కుడి చేతిని పెట్టుకోండి. నేను అన్నాను అనుకోండి. నేను ఆర్య వైశ్య గ్రాడ్యుయేట్ కార్యక్రమం అంగీకరిస్తూ సంస్థ నియమావళికి అభివృద్ధి ఆర్య వైశ్య గ్రాడ్యుయేషన్కు ఆదేశాలను పాటిస్తూ సంస్థ నిర్వహించే అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని ఆర్య వైశ్య ఐక్యతకు ఉన్నతికి ఉచిత సేవలను అందిస్తూ సంఘ కీర్తివశలను పెంపొందించి ప్రగతిపథంలో నడిపించడానికి నా సమయాన్ని, నా శక్తిని, నా ఆత్మ సహకారాలను అందిస్తానని అభా సాక్షిగా, పూర్వ వాస్తవ సాక్షిగా
నరేష్ గారిగా ప్రమాణం చేస్తున్నారు. జై వాసవి, జై జై వాసవి. థ్యాంక్ యూ అధ్యక్ష. వీరికి అధ్యక్షుడు గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కుటుంబ శ్రీనివాస్ మరియు వారి కార్యవర్గ సభ్యులు లంపాల్ సూర్యనారాయణ గారు సన్మానిస్తున్నారు. నా షాలో కింద జిల్లా ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారం నిజామాబాద్ ఇంకా కోర్టు కేసు నడుస్తా ఉన్నాయి. నేను వాళ్ళకి సూచన చేస్తాను, ఎవరైనా దయచేసి ప్రజల్లో ఇంకా సులభం కావద్దు. ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా కోర్టులో కేసు ముందు దయచేసి గుర్తు పెట్టుకోవాలి. ఎవరైనా ఒక వ్యక్తి అంటే అయ్యో
నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. మా అధ్యక్షులుగా వచ్చినటువంటి మా వీరశేఖర్ కానీ ప్రతి ఒక్క సంఘంలో ఉన్నటువంటి ప్రతి సభ్యులు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. సంఘంలో మంచి పేరు తెచ్చుకోవాలి, జీవితాంతం గురువైపోయేటువంటి నా పనులు చేయాలి. కానీ మనం ఎంత సమర్థ ఎంత కాలం జరపడం ముఖ్యం కాదు. భక్తులే కాలంలో నేను చేశాను, అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో నేను చేసామని ముఖ్యం. కానీ ఎన్ని సంవత్సరాలు అధ్యక్షుడు ముఖ్యం కాదు. ఈరోజు నేను ఏం చేస్తా ఉన్నా 50 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి నేను చేసి చూపిస్తున్నాను. అది వాస్తవం కాదు, మీ నిర్వహణ విధానాలు మొదలెడతా ఉన్నాం. ఇప్పుడే మా చంద్రబాబు గారు హైదరాబాద్ నుంచి అన్నానికి చాలాసార్లు హైదరాబాద్ వచ్చినా ఇప్పుడు నిజామాబాద్ వేరే మాట్లాడుతూ ఉన్నాం. అంటే ఏదైనా ఎన్ని సమయంలో రాష్ట్రంలో మనకు పదవి కట్టబెట్టిన దాన్ని న్యాయం చేసినా లేదా కూడా ఇతరులు రూపాయలు మనం సంఘానికి ఇస్తే 25 లక్షల రూపాయలు నా సొంత డబ్బులు మా కుటుంబం నుంచి ఇస్తే 11 లక్షల రూపాయలు జిల్లా ప్రకటిస్తాను. 25 లక్షలు ప్రకటించడం కాదు, ఆల్రెడీ నేను డబ్బులు కూడా సంఘానికి ఇచ్చేసాను. కొంతమంది మాట్లాడతారు, ఏం మాట్లాడారు? అదే అన్ని సంఘాలు వచ్చినాయి, అన్ని ప్రభుత్వాలు వచ్చినాయి. మరి ఇన్ని సంవత్సరాలు ఏం పెట్టారు? ఎప్పుడో 78 సంవత్సరాలు బిల్డింగ్ మరి ఇప్పుడు నా ఏరియాలోనే ఎందుకైంది అంటే ఒడిసి వాళ్ళు మాట్లాడుతుంటే లడ్డు వస్తుంది సామెత ఇప్పుడు మన నమ్ము వస్తుంది. మన కష్టాన్ని మనం నిరూపించడం మరి బిల్డింగ్ అయిపోయింది, రంగులు కూడా అయిపోయింది. అతి త్వరలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలందరినీ ఉపయోగించి నేను మళ్ళీ ఇక్కడ బ్రహ్మాండం సాధించాలని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను. విషయంలో కూడా మా తమ్ముడు మళ్ళీ కూడా అన్న ఇక్కడ రోడ్డు కావాలని ఆ ఏరియాని మొత్తం మంచిగా బ్రహ్మాండంగా నిజంగా బయలుదేరి కూడా అంతా కూడా ఒక కొత్త రోడ్డు ఇనాగ్రేషన్ చేయించాలని మాట్లాడుతూ ఉన్నాను. మరి ఈరోజు పట్టణ సంఘాలు చెప్తున్నాను, వైశాఖ నిర్మాణంలో ఉంది, దాన్ని కూడా కోటి రూపాయలు ఇస్తాం. అదేవిధంగా జిల్లా సంఘానికి కూడా నిధులు స్మార్ట్ ఇస్తాం, దానిలో కోట్లు చేస్తున్నాం. ప్రతి ఒక్క గల్లీ సంఘాలు కూడా నిధులు ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే అధికారంలో ఒక వ్యక్తి ఉన్నవాడుంటే ఎన్ని పనులు చేసుకోవచ్చు మనం గుర్తుంచుకోవాలి. మరి అడగడానికి బాధ్యత అయిపోయింది, దయచేసి అడగడానికి బాధ్యత తీసుకోవాలి. నా దగ్గర వచ్చిన ఒక మాట చూపించిన మరి పెద్దలు చాలా ఉన్నారు, నేను రాజకీయంగా ఉన్నా, మా ధర్మాలు రాజకీయంగా ఉన్నాడు. మా ఇద్దరిని పక్కన పెట్టి చాలా మంది కూర్చొని ఆ పంచాయతీ వాళ్ళ సమస్యలను తీర్చేది. మీరు ఇతర సంఘాలని చేసేస్తే వాళ్ళ సంఘం నుంచి జరిగేది ఆ బాధ్యతని చాలా తీసుకునే కాదు. ఈరోజు వైశ్వంలోనే అదే 16 సంవత్సరాల సిద్ధులే కాదు, ప్రతి కులం ఎలక్షన్ అవుతుంది, ప్రతి కులం ప్రమాణ స్వీకారం అవుతుంది, దాదాపు ప్రతి ప్రమాణ స్వీకారానికి అన్ని చూసా వాళ్ళు నిర్మాణం సహకారాన్ని మాట తెలంగాణ చదువుతాను. వ్యక్తులు ముఖ్యం కాదు, సంఘం ముఖ్యం. సంఘం ఒక గౌరవం ముఖ్యం. ఆ వ్యక్తులు ఒకసారి 2 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ పెట్టి ఎవరున్నా త్వరగా కానీ ప్రతి 2 సంవత్సరాలు ఎన్నిక జరగాలి. ఎవరైనా మంచి విషయాలు చేస్తే ఇప్పటివరకు పట్టడం కానీ పట్టణాలు నేను చేస్తాను. దయచేసి మరోసారి మీ సంఘటనని ఎవరైతే నా బాధ్యత అయిపోయిన కాకుండా ఇతరులు కూడా మీ దానిలో పెట్టాల్సిన బాధ్యత తీసుకోవాలని అదే తెలిసిన మీరందరూ బాధ్యత తీసుకొని సంఘాన్ని సహజంగా చేసి మరి చాలా కాలంగా ఇప్పటికే కార్యక్రమం అవసరమై అందరికీ ఆదాలు ప్రయత్నాలని ఇద్దరు మాట్లాడాల్సి మాట్లాడాలి. ఈ అవకాశాన్ని ధన్యవాదాలు.
లక్ష్మీనారాయణ గుప్తా గారు కూడా మరి వారి మధ్యలో ఉంటూ ముందుగా మీరు అనుకున్నామా ఆర్య వైశ్య మహిళా మండలి అధ్యక్షుల కార్యదర్శి అంగీకరిస్తూ సమస్త నియమాలకి మధురాన్ని ఆర్య వైశ్య మహిళా మండలి ఆదేశాలు పాటిస్తూ సంస్థ నిర్వహించే అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని ఆర్య వైశ్య ఉన్నది విశ్వ సేవలను అందిస్తూ సంఘ నీతి ప్రశ్నలను పెంపొందించి ప్రగతి పనులలో నడిపించడానికి నా సమయాన్ని నా శక్తిని నా ఆర్థిక సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా ఉదయ భాషా సాక్షిగా మహేష్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. జై వాసవి, జై జై వాసవి. ప్లీజ్ పట్టణ ఆదివాసీ మహాసభ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు మరి స్థానిక శాసనసభ్యులు బిగాల అదేవిధంగా దంపా సూర్యనారాయణ గారికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరి ఈ కార్యక్రమానికి మిత్రులు రాష్ట్ర కోశాధికారి అధికారులు గారికి రాష్ట్ర పొలిటికల్ కమిటీ చైర్మన్ చింతల రఘుకుమార్ గారికి మరి వేదిక ఉన్నటువంటి జిల్లా మాజీ అధ్యక్షులు మరి సోదరులందరికీ నమస్కారం. మరి ఇప్పుడే దగ్గర అనేక మాట్లాడారు. మరి 16 సంవత్సరాల తర్వాత మరి ఈ రాష్ట్రంలోని గత వారం రోజుల నుంచి సోషల్ మీడియా రాష్ట్రంలో మరి ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నట్టుగా రాష్ట్రం మొత్తం ఈరోజు తెలిసింది. మరి ఇంత పెద్ద ఎత్తున దాదాపుగా మన దగ్గర ఉన్నటువంటి 33 జిల్లాల్లో దాదాపు 5 జిల్లాలు 6 జిల్లాల్లో ఓటింగ్లో ఎన్నికలు జరిపించింది. కానీ ఇంత 3,000 మంది ఓటర్స్ దాదాపుగా పాల్గొని ఎన్నికలు నిర్వహించడం తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రపంచంలో జరిగిందని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా చేస్తుంది. ఇంత ఎన్నికలు జరిగినప్పుడు కూడా మరి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించినటువంటి ఎన్నికల అధికారికి అదేవిధంగా ఆలయ సభ్యులందరికీ ప్రభుత్వంగా తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మహాసభ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మనం ఎక్కడ కూడా ఏ ఆస్తులు నిర్మాణం చేస్తున్నా ఒక దేవాలయం అయినా ఒక సంఘం ఇల్లు అయినా హాస్టల్ అయినా స్కూల్ అయినా గతంలో మనం ఎక్కడ కూడా ఒక రూపాయి డబ్బులు ఏ కులం వాళ్ళకి కలెక్ట్ చేయకుండా మన కమ్యూనిటీ వాళ్ళకి కలెక్ట్ చేసి నిర్మాణం చేసుకున్నటువంటి సంస్థలు ఈరోజు రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల ఆస్తులు మనకు ఉన్నాయి. మనం ఒకటి ఆశగా తీసుకొని ఈరోజు 16 సంవత్సరాల నుంచి ఈ ప్రాపర్టీ కోర్టులో పెట్టి ఎన్నికలు నిర్వహించకుండా మరి ఈరోజు పెట్టినందుకు మనం ఎంత ఇబ్బంది పడాలి, డెవలప్మెంట్ లేకుండా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మంచి మాట చెప్పారు, అందరూ కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. కానీ అది కరెక్ట్. అది మన బయరాష్ట్రంలో ఉంది. ఎక్కడైనా ప్రపంచాలు జరిగినప్పుడు ఎక్కడైనా ఇబ్బందులు జరిగినప్పుడు క్లియర్గా గతంలో పనిచేసినటువంటి మాజీ అధ్యక్షులు సంఘ పెద్దలు మరి పార్టీలకు అధికంగా కూర్చొని ఆ సమస్యను పరిష్కరించుకొని మళ్ళీ తిరిగి ఎన్నికలు జరుపుకొని కొత్త పార్టీ ఎన్నుకున్నటువంటి అధికారం అడగకూడదు. కోర్టు నిర్ణయించేది కాదు, మనమే నిర్ణయించుకోవచ్చు. కానీ అది జరగకుండా ఒక కోర్టులో వేసేసి దాని సాగులో 16 సంవత్సరాలు మనం రాకపోవడం జరిగిందంటే మన డెవలప్మెంట్ ఎంత అయిపోయిందో చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు నిజామాబాద్ జిల్లా మన గతంలో చూసినట్లయితే కామారెడ్డి సపరేట్ అయిపోయిన జిల్లా. మరి నిజామాబాద్ జిల్లాలో ఎంతోమంది సభ్యులు ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా 2 జిల్లాలు సపరేట్ అయినప్పటికీ కూడా ఇంత ఉత్సాహంగా మన సంఘం ముందుకు వచ్చి కార్యక్రమం నిర్వహిస్తున్నారంటే మీ అందరికీ కూడా అభివృద్ధి తెలపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజు మనకు మీ అందరూ తెలుసు ఏకైక శాసనసభలో మన విగాల నేతృత్వంలో ఈరోజు నిజామాబాద్ అర్బన్ మరి ఈ విధంగా డెవలప్ అయిందంటే మరి అందుకు చెప్పాలంటే మీ అదృష్టం మాకు ఈ కూడా. ఎందుకంటే
కానీ మరి అన్నగారు ఎమ్మెల్యే కావడం మీ యొక్క అదృష్టం. మీ దగ్గర ఉన్నటువంటి ఎంతో మన ఆదివాసీ కమ్యూనిటీకి ఎంతో డెవలప్మెంట్ ఎన్ని డబ్బులు ఇచ్చారో మరి మీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఏ జిల్లాలో ఏ మండలంలో ఒక్కరికి కూడా 10-20 లక్షలు ఉన్నటువంటి దాఖలాలు ఏ ఎమ్మెల్యే లేదు. ఈరోజు ఉన్నప్పుడు చూసినట్లయితే మొన్న జిల్లా ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారం కూడా ఆ రోజు కూడా అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఈ రోజున ఇంత డెవలప్మెంట్ చేసేటువంటి శాసనసభ్యుడు వ్యక్తులు మనం గర్వపడాలి. మరి ఏదో ఎన్నికలు తీసుకొచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం ఎప్పుడు కూడా నిలబడడానికి సూర్యనారాయణ గారు మిత్రులు చెప్పేవారు. మన గతంలో చూసినట్లయితే దాదాపుగా 40-50 సంవత్సరాలు రాష్ట్ర ఆదివాసీ మహాసభ, గతంలో నిజాం ఆదివాసీ మహాసభ, అదేవిధంగా హైదరాబాద్ ఆదివాసీ మహాసభ, ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ మహాసభ, ఇప్పుడు తెలంగాణ ఆదివాసీ మహాసభ. మరి లోసేగా దాదాపుగా 40 సంవత్సరాలు ఏకతాటిగా ఎన్నికలు జరగకుండా ఒక ప్రజాసభ పథకంలో ఎన్నికలు జరిపించి మరి వారిని అధ్యక్షులుగా నిర్ణయించే అధికారం సైనా పెద్దలు ఇచ్చి కూర్చోబెట్టి చేసేటువంటి విధానం ఉండేది. మనం ఇప్పుడు కూడా మనకు ఏకైక నాయకుడు తెలంగాణ అసెంబ్లీలో ఏకైక ఎమ్మెల్యే కూడా అదే విధంగా మనం చూసుకొని మన కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించుకునే విధంగా ఉండాలి. కానీ మనకు పంచాయతీ పెట్టుకొని కోర్టు ఎక్కినట్టయితే మనకే కాకుండా ప్రభుత్వం తీసుకోవడం చిరుకలికాలని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు నిజామాబాద్ పట్టణంలో ఎంతో మంది ఆదివాసీ సోదరులు ఉన్నారు. మరి ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ఒకే యూనిట్లో ఉన్నారు, ఒకే పద్ధతిలో ఉన్నారు. ఎన్నికలు జరుపుకున్నప్పుడు కూడా ఒక ప్రేమపూర్వకమైనటువంటి ఎన్నికలు వెళ్ళాలి తప్ప ఒక పార్టీలో ఎన్నికలు జరిగినట్టు జరగకూడదు అని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ మనం చేస్తున్నాము. మరి చాలా ఇప్పటికే ఏదైంది మరి యొక్క కార్యక్రమాలకి మరి ఈరోజు ఇంత విద్యార్థులు రావడం చాలా సంతోషకరం. మరి ఇప్పుడు చెప్పినట్టుగా రానున్న రోజుల్లో ఈ ఎన్నికలు జరిగిన గతంలో పనిచేసినటువంటి మాజీ అధ్యక్షులు మరి జిల్లాలో పెద్దలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో మన కార్యక్రమం నిర్వహించుకొని మన సంఘం అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తూ సెలవు ఇస్తున్నాను. జై వాసవి. నేటి ముఖ్య అతిథి శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు కలిసే మరియు అధ్యక్షుడు డాక్టర్ ప్రవాసం గారు హాస్పిటల్ జై వాసవి, జై వాసవి. ఆదివాసీ యువజన సంఘం అంగీకరిస్తూ సంస్థ నియమావళికి బదులున్నాయి. ఆదివాసీ యువజన సంఘం ఆదేశాలను పాటిస్తూ సంస్థ నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ఆదివాసీ ఐక్యతకు ఉన్నతికి విశిష్ట సేవలను అందిస్తూ సంఘ కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పదంలో నడిపించడానికి నా సమయాన్ని, నా శక్తిని, నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా, కులదైవం వాసవి మాత సాక్షిగా, నగరేశ్వరి సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. జై వాసవి. అధ్యక్షుడు ఎన్నికల ప్రభాకర్ గారు వేదికను అలంకరించాల్సింది కోరుతూ విధించే అడ్హాక్ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బ్రాహ్మణ పార్టీ వాదాస్ కోశాధికారి సిద్ధం సింగ్ అధ్యక్షుడు అంగీకరిస్తూ సమస్త నియమాలని మధువుని ఈ వర్షవాళ్ళు పంపి ఆదేశాలు పాటిస్తూ సమస్త నిర్ణయించే అన్ని కార్యక్రమాలు
పాల్గొని ఆలయ వ్యక్తిగా నిత్యతకు అన్నిటికీ విశ్వసేవలను అందిస్తూ మళ్ళా పురుషులను పెంపొందించి ప్రతికూలంలో ఉండడానికి నా సమయాన్ని నా శక్తిని నా ఆత్మశాస్త్రాలను అందిస్తారని వివాసాక్షగా హృదయసాక్షగా ఆరోగ్య సాక్షిగా సమానం చేస్తున్నాను. జై వాసవి జై జై వాసవి. वासवी माता की महेश्वर भगवान की देवी प्रभात से कार्यक्रमाన్ని అధ్యక్షత వహిస్తున్నారు. కమిటీ అధ్యక్షులు రామవరం శ్రీనివాస్ గారికి మరియు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే ప్రియావతి సోదరికి, ప్రత్యేకంగా అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ మహాసభ అధ్యక్షులు అమరావతి లక్ష్మణ్ గారికి, తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ మహాసభ అధ్యక్షులు మల్లికార్జున గారికి, పొలిటికల్ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ మహాసభ చిత్తల గారికి, మరియు వేదిక మీద ఉన్న మాజీ అధ్యక్షులు కూడా రామకృష్ణ గారికి, బోర్డు రామకృష్ణ గారికి, అమరావతి పురుషోత్తమ గారికి, చిట్మెల్ల హరిప్రసాద్ గారికి, మరియు వేదిక మీద ఉన్న ఆత్మీయ అభిమానులు పూర్వారామ గారికి, గద్దె రాజకుమార్ గారికి, పాదలక్ష్మి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, వేదిక ముందున్న నిజామాబాద్ నలుమూలల నుంచి ఉత్సాహంగా ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొంటున్న పెద్దలకు, సోదర సోదరిమణులకు, యువకులకు అందరికీ కూడా నా నమస్కారం. వైశ్యుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు. బనియాలతో దునియాలు స్వతంత్ర సమరంలో పాల్గొన్న మహాత్మా గాంధీ నుండి ఈరోజు కూడా రాజకీయాల్లో చురుకైన పాత్ర వహిస్తూ అవకాశం. అదేవిధంగా అన్ని రంగాల్లో, ముఖ్యంగా వ్యాపారంలో దిగ్గలు ఎవరైనా అంటే మనల్ని చూసుకొని నేర్పాల్సిందే ఉత్తర భారత ప్రజలు. ఇది వరిష్ఠుల గొప్పతనం. కానీ ఇక్కడ నిజామాబాద్ నగరంలో 16 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ జరగడం అనేది నిజంగా పెద్దలు చెప్పినట్టు చాలా దురదృష్టకరం. గతం కథ పోయినాన్ని మనం గుర్తు తెచ్చుకునే అవసరం లేదు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు కూడా మనమందరం కూడా ఐక్యంగా ఉండి భవిష్యత్తు ఇటువంటిది మళ్ళీ పునరావృతం కాకుండా ఖచ్చితంగా మనం ఐక్యబద్ధంగా ఉండి ముందుకు సాగుతాం. ముఖ్యంగా హిందువులంటే వైశ్య సంఘాలకి ఒక చరిత్ర ఉంది. తెలంగాణలో 74 సంవత్సరాల క్రితము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని విధంగా అంటే పెద్ద నగరాలు హైదరాబాద్, విజయవాడ కాకుండా చిన్న జిల్లాలలో అభివృద్ధి ఏంటంటే ఇక్కడ వైశ్య సంఘము, వైశ్య భవనము, అప్పటి రాష్ట్రపతి మాణి భవన్ మరియు కన్యాకుమారి ఆలయము మరియు నగరేశ్వర ఆలయము, దాంతో పాటు అనేక అనుబంధ సంస్థలు. అంటే నిజామాబాద్ వైశ్యుల ఒక చరిత్ర నిజామాబాద్. అటువంటి చరిత్ర కలిగిన వైశ్యులు ఇంకా మనము రాజకీయంగా ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము అనేక సంఘాలకు కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. మనం కూడా దాని గురించి అడుగుతా ఉన్నాం. తప్పకుండా ఆర్య వైశ్యుల కార్పొరేషన్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వైశ్యులంటే అందరూ గమనం కాదు. వైశ్యులలో ఈ రోజు కూడా కఠిన పేదలు ఉన్నారు, పేద వైశ్యులు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనము భగవంతుడి దాంట్లో ఆదుకునే అవసరం ఎంతైనా ఉంది. దాంతో పాటు ఇంకా అనేక అంటే ఇంతకుముందు
చెప్పినట్టు కూడా సుమారు 20 సంవత్సరాలతో నిర్మించబడిన సంస్థలు ఇవ్వాలి. ఆలయం కానీ వైశ్యభవన్ కానీ మేఘాపరమేశ్వర్ కానీ ఇప్పుడు ఏదైతే ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న కమిటీ సభ్యులందరూ నేను కోరుతా ఉన్నా, మీ పీరియడ్లో భవిష్యత్తులో మర్చిపోవాలని విధంగా మీరు పనులు చేయాలని అమ్మవారి ఆశీర్వాదంతో మీరందరూ కూడా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అధ్యక్షుడు కానీ ఈసీ మెంబర్లు కానీ మనకు పదవి వచ్చిందంటే పదవి అంటే ఏదో కాదు, పదవి అంటే సేవ. ఈ కుల సంఘాల పదవులో మనకు సేవ చేసే బాధ్యత అమ్మవారు కల్పించాలని దాని అర్థం. మీరందరూ కూడా సమాజ సేవలో ముఖ్యంగా ఆదివాసీ పేదల గురించి మీరందరూ కూడా ఆలోచించాలని నేను కోరుకుంటాను. ముఖ్యంగా ఆదివాసీ సంఘము వైశ్య భవన్ మీ ఇతర అధ్యక్షులు భవిష్యత్తులో మీ పీరియడ్ వరకు ఒక 100 మందిని కనీసం 100 మందిని స్ఫూర్తిదాయకంగా ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అదేవిధంగా ఆరోగ్య సంఘం మరియు ఈ వైశ్యభవన్ పట్ల బాధ్యత ఏంటంటే నిజామాబాద్లో ఏ ఆరోగ్య పేదలకు ఏ ఇబ్బంది కలుగుతాము అది మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఏంటంటే మహిళా సోదరులలో మీరు ప్రతి మహిళా కమిటీ ప్రతి ఉత్సవాన్ని హిందూ ఉత్సవాన్ని వైభవంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మాజీ భవన్ కానీ ఇతర గ్రాడ్యుయేట్ శిక్షణ కానీ ఈ దేశంలో మనము ఇంకా ముందుకు వెళ్ళడానికి ఈ గ్రాడ్యుయేట్ శిక్షణ సలహా తీసుకుంటూ ముందు సాగించిన అవసరం ఎంతైనా అవసరం ఉంది. ఎందుకంటే మనం చేసింది గొప్ప, సాధించింది గొప్ప, సాధించాల్సింది ఎక్కువ ఉంటుంది. మీరందరూ కూడా మనసాలని కోరుకుంటూ ముఖ్యంగా యువజన సంఘం సహాయ సహకారాలు తీసుకొని కనీని దీంట్లో మీరందరూ కూడా నిజామాబాద్ నగరంలో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇంత వైభవంగా అనేక సంవత్సరాల నుండి కొందరు 10 సంవత్సరాల ముందు మహిళల నుండి ఎలక్షన్ చూడాలి ఇంత ఉత్సాహంగా ఈ మెడాకాలకు ముఖ్యంగా వారికి ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ అన్నింటినీ ఎదుర్కొని విజయవంతంగా ఎలక్షన్ నిర్వహించి ఈనాటి కార్యక్రమం కూడా కనీని చూస్తున్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా డాక్టర్ వినోద్ కుమార్ గుప్తా గారిని కానీ ఇతర నాయకులు కానీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి ఉపాధ్యాయులు మా పూర్వకులు గణపాల్ శ్రీనివాసు అత్యధిక విద్యార్థులు నిజామాబాద్ సోదరులందరూ కూడా నా శిరస్సుని నమస్కరిస్తూ ఫోటో సెషన్ ముఖ్యంగా సభ్యులందరూ కూడా కుడి సీటు మీద బయటకు వెళ్ళాల్సిందిగా ఉన్నాయి. అధ్యక్షుల అనుమతి సమస్త అంగీకరిస్తూ సమస్త నియమాలకి మానేశ్వరం
ఆదేశాలు పాటిస్తూ సంస్థ నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ఆర్య వయసుల ఏళ్లకు ఉన్నతికి కృషి సేవలను అందిస్తూ సంఘ కీర్తిశలను పెంపొందించి ప్రగతి పదంలో నడిపించడానికి ఆ సమయాన్ని ఆ శక్తిని ఆర్థిక సహకారాలను అందిస్తారని సాక్షిగా గురుదేవ సాక్షిగా శ్రీ గణేశ్వర సాక్షి ప్రమాణం చేస్తున్నాను. జై వాసవి, జై వాసవి. మారి ఈ తొందరగా రైతులు కార్యక్రమం బాగుంటుందండి. మాజీ అధ్యక్షుడు ముగ్గురికి కూడా వారి ప్రమాణంగా కోరుతున్నాను. అలాగే పిల్లలు ఆసవ కొనసాగుతున్నటువంటి మహిళలను రాసుకోతున్నాను. ఆర్యవేశ మహాసభ కోశాధికారి కొల్లె మల్లికార్జున గారు తన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి సభాధ్యక్షుడు శ్రీనివాస గారు దేవాసవి దేవాసవి అందరూ కూడా మీ కుడి చేతిని బుధలు ఉంచుకోండి. మీరు పేరు అనుకోండి. నిర్దేశం ఉన్నది అధ్యక్షులు మిమ్మల్ని అనుకోండి. అంగీకరిస్తూ సమర్థ నిర్మాణానికి బదులని శ్రీ గణేశ కమిటీ ఆదేశాలు పాటిస్తూ సమర్థ నిర్వహించే అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని ఆర్య వ్యక్తుల ఐక్యతకు ఉన్నతికి విశ్వ సేవలను అందిస్తూ సంఘ కీర్తిశలను పెంపొందించి ప్రగతి పదంలో నడిపించడానికి నా సమయాన్ని నా శక్తికి నా సహకారాలను అందిస్తారని
ఇది బాగా చేద్దాం. జై వాసవి. మీరందరూ కూడా మీ గురించి ఉంచుకోండి. మీరు అనుకోండి. వాసవి కన్యకా పరమేశ్వరి అధ్యక్షుగా అనుకోండి. అంగీకరిస్తూ సమస్త వాళ్ళకి గౌరవమై ఈ కన్యకా కమిటీ ఆదేశాలను పాటిస్తూ సంస్థ నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని 6 వయసుల ఐదులకు అన్నింటికీ సూచనలు అందిస్తూ సంరక్షణ వ్యవస్థను పెంపొందించి ప్రతి పనుల్లో నిర్మించడానికి నా సమయాన్ని, నా శక్తిని, నా ఆర్థిక సహకారాలను అందిస్తానని సాక్షిగా హృదయ వాస్తవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు. జై వాసవి, జై జై వాసవి. అదిలో ఉన్న సేవ చేసి సేవ చేసి మంచి స్వామి ఉద్దేశంతో వారు కూడా అది గర్వకారణం తెలియజేస్తున్నారు. అలాగే విషయం ఉంది. ఆలయ విషయం ప్రత్యేకంగా మేము వస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఆలయ విశ్వాసం 5 లక్షల చాలా అటువంటిది నిజామాబాద్ పట్టణంలో మీకున్న ఆకులు ద్వారా 1,50,00,000 రూపాయలు వర్షానికి ఇవ్వడం చాలా కష్టమైన విషయం. మీ ద్వారా ఆ 1,50,00,000 ప్రభుత్వం నుంచి రావడం కూడా గర్వకారణిస్తున్నారు. అదే కాకుండా ఇలా ఎప్పుడు జరిగింది వారి తండ్రి పేరు మీద అభిగారి సముద్రాల పేరు మీద సౌకర్యాలు 25,00,000 రూపాయలు కూడా వాళ్ళు ఇవ్వడం కూడా అలాగే తెలంగాణ రాష్ట్ర సమాజ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి 5 ఎకరాల స్థలాన్ని కూడా మరి ఆలోచన కూడా నిజంగా తన ప్రభుత్వాలు ఎవరు లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మరి పరిశుద్ధ గారి సహకారంలో 5 ఎకరాల స్థలాన్ని కూడా మనం సాధించిన వచ్చాము. అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం తెలియజేస్తున్నారు. అలాగే మరి 40 కాలంలో కమిటీ కార్యక్రమాలు చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంచి చేసుకొని రాష్ట్ర ఆధ్వర్యంలో తెలియజేస్తూ ఊహిస్తున్నాను. జయవాసం. మరి కొత్త వీరశంకర గుప్తా గారు రాష్ట్ర విజయంతో కొత్త వీరశంకర గుప్తా గారు ఆర్గనైజేషన్ సంఘం అధ్యక్షుడిగా మా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, సభ్యుల ఐక్యతను ఉన్నతికి శక్తివంతులు లేకుండా కృషిస్తానని, సంఘ నీటి పరీక్షలు పెంపొందించేందుకు నా సమయాన్ని, శక్తిని, ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బదులై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా, వాసవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. గారు తన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నారు. ప్రముఖ న్యాయవాది శ్రీ సంగమేశ్వర్ గారు తన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నారు. తర్వాత
మన ముఖ్య అతిథులకు సన్మానం చేశారు కాబట్టి అందరూ కూడా స్టేజ్ లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాం.
మీడియా మిత్రులకు మేడం నిర్వహించిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన అతిథులకు, పత్రికా విలేకరులకు మరియు వీడియోగ్రాఫర్కి అందరికీ పేరు పేరున ప్రతి ఆర్యవైశ్య సోదరిమణులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. రిపీట్